నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను సాయి సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రమాదం. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఏపీలో మరో 50 మందికి కరోనా పాజిటివ్. గత 24 గంటల్లో 2841 చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య. ఏపీ హైకోర్టులో హాజరైన ఏపీ సీఎస్ నీలం సాహ్ని. కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని కోర్టు ధిక్కరణగా భావిస్తున్న న్యాయస్థానం. చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. బోర్బావిలో చిన్నారి మృతిపై స్పందించిన ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని కన్నీరు. నల్గొండ జిల్లాలో కంచెల్లో చిక్కుకున్న చిరుత. బయటకు తీసేందుకు యత్నించిన అధికారులపై దాడి. డీటెయిల్స్ చూస్తే, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో రాత్రి 10 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 9858 శాంపులను పరీక్షించగా మరో 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2841 అని పేర్కొంది. ప్రస్తుత ఆసుపత్రుల్లో కరోనాకు 824 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1958 మంది డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో కోవిడ్తో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసిన అంశాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. రంగులు తొలగించాలంటూ గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే వైసీపీ రంగులకు తోడు మట్టి రంగును ప్రభుత్వం కలిపింది. ఈ అంశంపై హైకోర్టు కన్నెర చేసింది. ఈ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్లను కోర్టుకు పిలిపించుకుంది. దీంతో వీరిద్దరూ ఈ రోజు హైకోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ తరఫు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణకు రేపటికి వాయిదా వేసింది. మహానాడులో మహానేత ఎన్టీఆర్ చిత్రపటానికి దండ వేసి చంద్రబాబు ఆ వెంటనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం చేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో 4 మంత్రులుగా చేసిన వేళ ప్రజాస్వామ్యం ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన చంద్రబాబు నేడు దాన్ని మర్చిపోయారా అంటూ నిప్పులు చెలిగారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె మహిళలు, రైతులకు సీఎం జగన్ చేసినంత మేలు ఎవరు చేయలేదని, అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకుండానే 10,000 కోట్లను వారి ఖాతాలోకి జమ చేశారని గుర్తు చేశారు. పలు సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ఆమె వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో మరణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. తూర్పు మాన్యంలో గిరిజన కాళ్లవాపు వ్యాధి నివారణపై కలెక్టరేట్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ పలు గిరిజన గ్రామాలను హాట్ స్పాట్లుగా గుర్తించామన్నారు. ప్రతి ఇంటి సర్వే చేస్తున్నామని తెలిపారు. బ్లడ్ శాంపిల్ స్వీకరించి నివేదికలు ఆధారంగా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం స్వీకరించిన 103 మంది శాంపుళ్లలో 16 మందికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలోని ప్రతి గ్రామానికి విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఆళ్ల నాని అన్నారు. ఇటీవల కాలంలో సంభవించినటువంటి అకాల మరణాలు సుమారుగా 2 నెలల కాలంలో 3-4 మండలాల్లోనే 14 మంది ప్రజలు చనిపోవటం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులను, ఈ జిల్లాలో ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులను కలెక్టర్ గారిని కూడా అప్రమత్తం చేసి వెంటనే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ జరుగుతున్నటువంటి అకాల మరణాలకు కారణమేంటో తెలుసుకుని ఆ మరణాలను నివారించడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చర్యలు చేపట్టాలో తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమాలను అక్కడ అమలు చేయమని చెప్పి ఆదేశించిన మీదట నిన్న ఉదయం మరి జిల్లా కలెక్టర్ గారితో కలిసి అక్కడున్నటువంటి శాసనసభ్యులు మేమందరం కూడా ఆ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో సుమారుగా 14 మంది అమాయక గిరిజనులు అక్కడ ఈ కాళ్ళవాపు రావటం ద్వారా, అంటే కాళ్ళవాపు అనేది వారికి ఉన్నటువంటి ఇతర వ్యాధులకు సంబంధించి ఒక లక్షణమని, వారికి సంబంధించి ఏదైనా ఇతర వ్యాధులు ఏదైనా ఉంటే దానికి సంబంధించి కాళ్ళవాపు కూడా ఒక సిమ్టమ్గా కనపడుతూ ఉందని, దాన్ని అక్కడ ఉన్నటువంటి కిడ్నీకి సంబంధించి కానీ లేకపోతే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా లివర్కి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆ విధంగా కాళ్ళవాపు వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తిగా నివారించడానికి ఆ నివారణ చర్యలు తీసుకోమని చెప్పి కూడా అక్కడ ఆదేశించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే అక్కడ పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్న మా పర్యటన తర్వాత జిల్లా కలెక్టర్ గారు అక్కడ ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయి నివేదిక నిన్న రాత్రే పంపించడం జరిగింది. ఆ నివేదిక చూసిన తర్వాత ఈరోజు ఉదయమే తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి తగు ఆదేశాలు సూచనలు కూడా అక్కడ ఏజెన్సీలో ఇటువంటి మరణాలు పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో తగు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు వెంటనే ఆ మరణాలను ఆపటానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకుంటానికి అన్ని రకాలుగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ కార్యక్రమంలో భాగంగానే వెంటనే అక్కడ ప్రతి ఇంటిలోనూ కూడా ఎక్కడైతే ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో ఎక్కడెక్కడైతే అత్యధికంగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయో ఆ మరణాలు సంభవించేటువంటి గ్రామాలను హాట్స్పాట్స్గా గుర్తించి అక్కడ ప్రతి ఇంటింటికి కూడా అక్కడ ఒక సర్వే టీంని ఏర్పాటు చేయడంతో పాటు ఒక మెడికల్ టీంను కూడా వారితో కలిసి ప్రతి ఇంటింటికి కూడా సర్వే చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నిర్మించిన ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో అండర్ పాస్ కామినేని జంక్షన్లో కుడివైపు నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభంలో నాగోల్ నుండి ఎల్బీ నగర్కు, సాగర్ రింగ్ రోడ్ నుండి నాగోల్ వెళ్లే వాహనదారులు ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. అండర్ పాస్తో ఓవైసీ జంక్షన్, శ్రీశైలం హైవేకు రాకపోకలు సులభతరం కానున్నాయి.
మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం బోర్బావిలో పడిన 3 ఏళ్ల సాయి వర్ధన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ జిల్లాలోని పాపన్నపేట మండలం పొచ్చన్పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ కన్నీరు కార్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగద్దని అన్నారు. నీళ్లు పడని బోర్బావులను రైతులు, అధికారులు పూడ్చివేయాలని కోరారు. కాగా స్థానిక అధికారులు, రిగ్ యజమానుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని బాలల హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి పనులు జరిగినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. అలాగే సహాయక సిబ్బంది కూడా ఆపరేషన్ సాంకేతిక పరికరాలను వాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో రాజాపేట తాండాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంచెల్లో చిరుతపులి చిక్కింది. విషయం గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు చిరుతపులిని కాపాడే ప్రయత్నం చేయగా చిరుత వారిపై దాడికి పాల్పడింది. చిరుతపులి అమాంతంగా బీభత్సం సృష్టించింది. చిరుతను బంధించే ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా సిబ్బందిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో 2 గాయాలయ్యాయి. అలాగే ఇనుప కంచెల్లో చిక్కుకుపోవడంతో చిరుతకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం కదలలేని స్థితిలో అటవీ శాఖ సిబ్బంది వాహనాల కింద చిరుత నక్కింది. చిరుతను భద్రంగా పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ 7 ఎకరాల సెట్టింగ్స్ లో సినీ రంగ కార్మికులకు 14,000 విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు సినీ ప్రముఖులు నాగార్జున, రాజమౌళి, కళ్యాణ్, ఎన్ శంకర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి వల్ల అందరికీ జాబులు లేవు, అందరికీ వర్క్ లేదు, ఎవరికి పని లేదు. వీళ్ళందరికీ ఆకలితో ఇబ్బంది ఉండకూడదని ఇచ్చిన పిలుపు మేరకు సినీ కార్మికుల అందరికీ 24 క్రాఫ్ట్స్, వాళ్ళు ఎటువంటి వారైనా, ఫైటర్స్ అయినా, డాన్సర్స్ అయినా, ఎటువంటి వాళ్ళకైనా దాదాపుగా 14,000 గ్రాసరీ కిట్స్, 20 రోజులకు సరిపడే గ్రాసరీ కిట్స్ వాళ్ళ ఇంటింటికే పోయి ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. పరిశ్రమలోని కార్మికులు నిజానికి వాళ్ళకు వచ్చిన ధైర్యానికి కాలరెగరేసం తిరిగే పరిస్థితి. ఎందుకంటే అటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి గారు కానీ, మొత్తం సిసిసి టీం కానీ, లేదా భరద్వాజ్ గారు వాళ్ళ టీం కానీ, మొత్తం ఎవరైనా సరే సినిమా కార్మికులు ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. అలాగే ఈరోజు మా అన్న, మా దైవం, నా సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు వారి కుమారుడు సాయి కిరణ్ యాదవ్తో కలిసి వచ్చి తలసాని ట్రస్ట్ ద్వారా 14,000 మంది సినిమా కార్మికులకి ఒకే ఒక్క రోజు వాళ్ళ ఇంటింటికి తీసుకెళ్ళి ఈ గ్రాసరీస్ ఇవ్వటం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. సామాన్య మనిషిగా పుట్టిన మనం ఎంత గర్వపడతామో సినిమా ఇండస్ట్రీలో కార్మికుగా పుట్టినందుకు మరింత మేము గర్వపడుతున్నామని ఖచ్చితంగా మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ సైన్యంగా మేము చెప్పగలం. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏ కష్టం ఎలా ఉన్నా కానీ శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయి కిరణ్ ఎప్పుడు మాకు కూడా ఉన్నారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. మేము కూడా బతికినంత వరకు ఆయన సైన్యంగానే మేము ఉంటామని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజు వారు ఈ కార్యక్రమం ఇలా చేశారని కాదు, ఎప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడైనా ప్రతిరోజు కూడా తన కిందకి దిగుతున్నప్పుడు, తన బిల్డింగ్లోంచి కిందకి దిగుతున్నప్పుడు ఏ పేదవాడు వచ్చి ఏ కష్టం ఉన్నా కానీ పెళ్ళి అయితే 10,000, చావు అయితే 10,000, ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి డబ్బు పంచుతూ వాళ్ళకి ధైర్యాన్ని పంచుతూ కేవలం ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు కలవటం అలాంటివి చాలామంది నాయకులు చేస్తారు. కానీ మా శ్రీనివాస్ యాదవ్ ఫ్యామిలీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కార్మికుడికి, పేదవాడికి నిరంతరం దగ్గరగా ఉంటారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మరొకసారి సినిమా ఇండస్ట్రీ కార్మికుల తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చూస్తున్న మ్యాటర్ సార్, సినిమా ఇండస్ట్రీ పెద్దలు సిఎస్ గారితో కలిసి కూర్చున్నది ఉంది. బట్ తొందరలోనే సినిమా షూటింగ్లు కూడా తగు జాగ్రత్తలతో తీసుకోవడానికి మంత్రివర్యులు, అలాగే మన జాతీయపిత, మన తెలంగాణ జాతీయపిత కేసీఆర్ గారు కూడా డెఫినెట్గా ఒక మంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. వారికి ఆ నివేదిక అర్పించడానికే ఈరోజు ఈ కమిటీ కూడా కూర్చుంటుందని కూడా ఇందాక మంత్రి గారు చెప్పారు. సో తొందరలోనే శుభంగా మన సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి మనం కూడా సోషల్ డిస్టెన్సీ ఫాలో అవుతూ కూడా ఇచ్చిన మెజర్స్ కూడా, సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతూ కూడా దాన్ని సక్సెస్ఫుల్గా మనం మళ్ళీ షూటింగ్లకు వెళ్ళిపోదాం. సికింద్రాబాద్ మెట్టుగూడలో భారతీయ జనతా పార్టీ నాయకులు సారంగపాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్రారావు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ నిర్ణయాల పట్ల ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి చేస్తున్న పనులను ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటుందని, దీనిపై ప్రతిపక్షాలు బురద చల్లడం సరైనది కాదని అన్నారు. నరేంద్ర మోడీ గారు సంవత్సర కాలం తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భంగా మరియు ఈ కరోనా నేపథ్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈడ సీతాఫల్ మండి మన సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్ నందు పేద ప్రజలకు, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్కు నిత్యావసర సరుకులు మరియు గ్రాసరీ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారు విచ్చేసినారు. మరియు
రవిప్రసాద్ గౌడ్ గారు, కనకట్ల హరి గారు, భాస్కర్ ముదిరాజు గారు, ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా గౌతమ్జీ గారు కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు నిరంతరం ఈ సహాయ సహకార కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ముఖ్యంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో నిధులను ఇక్కడ విడుదల చేసిండు. కానీ సక్రమంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వాడుకోవడం లేదు. అలాగే లాక్డౌన్ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ గడిల పాలనకు స్వస్తి పలికి పేద ప్రజలకు, ముఖ్యంగా ఈ కరోనా బారిన పడుతున్న వాళ్ళకు ఆదుకోవాలని, ముఖ్యంగా ఈ కార్మికులను ఏదైతే నిత్యావసర సరుకులకు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ కరోనా కట్టడికి సీరియస్గా ఈ లాక్డౌన్ విషయంలో కూడా మరింత పగడబందిగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రోడ్ల మీద చాలామంది చనిపోతున్నారు, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈడ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ ఇచ్చిన సహాయ సహకారాలను ఆదుకొని ప్రభుత్వం వారికి ఖచ్చితంగా నిధుల విషయంలో అయితేంది, మరియు వాళ్ళకి నిత్యావసర సరుకుల విషయంలో అయితేంది, రవాణా విషయంలో కూడా పోలీస్ శాఖకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి వారి వలస కార్మికులతో సహా అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈడ కేసీఆర్ మీద ఉన్నది. కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తున్నట్టు ఓన్లీ ఫామ్ హౌస్కు లేదంటే ప్రగతి భవన్కు పరిమితమై సలహాలు సూచనలు ఇస్తున్నట్టు పగల్బాలు పలుకుంటా నరేంద్ర మోడీ గారి మీద చేస్తున్న మంచి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను, పగడ్బందీగా ఇచ్చిన సూచనలను తుంగల దొక్కి అసభ్యంగా మాట్లాడడం నీచాతి నీచంగా ఉన్నది. ఆయన పద్ధతులు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రము నిరంతరం ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతానని సికింద్రాబాద్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు దేశంలో కరోనా మహమ్మారి ఏదైతే విజృంభిస్తూ మరి యావత్ ప్రపంచాన్ని కబలిస్తున్న తరుణంలో మన కేంద్రంలో ఉన్నటువంటి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మరి వీరందరి పిలుపు మేరకు ఈ యొక్క సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పేద ప్రజలను ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ ముందుండి పేద ప్రజలను ఆదుకుంటూ ఈ యొక్క జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సందారాని, సురేందర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు పాల్గొని నూతన వ్యవసాయ విధానంపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు ఆర్థికంగా బలపడటంతో పాటు మార్కెటింగ్ తదితర అంశాలు రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. కాళేశ్వరం ఫలితంగా విఫలమైన నీరు అందుబాటులో ఉందని, రవాణా నిమిత్తం ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నామని విషయాన్ని గుర్తు చేశారు. రాయికల్ మున్సిపల్ ఆవాస్ యూనిట్ సంఘంలో రైతులకు నియంత్రణ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చర్చించుకున్న విషయాలు ఏంటంటే కొన్ని మార్పులు చేసుకోవడం, అంటే రకాల ఎంపిక కానీ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయడం కానీ తదితర అంశాల మీద చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా వరిలో దొడ్డు రకాలకు ప్రత్యామ్నాయంగా సన్న రకాలను వేయాలని రైతులను ప్రోత్సహించడం జరిగింది. ఆ సన్న రకాలు అనేది ఏవైనా కావచ్చు, సన్న రకాలు పెట్టాలి. 50% దొడ్డు రకాలు పెట్టాలని మన గవర్నమెంట్ సూచించిన విధంగానే మనం అదే విషయాన్ని రైతుల దగ్గరికి విషయాలను చేర్చడం జరిగింది. దాంతోపాటు రాయగల్ మండలంలో రెండవ ప్రధాన పంట అయినటువంటి మొక్కజొన్న పంటను కూడా ఈ యొక్క వానాకాలానికి తీసేసి తగ్గించి, అంటే అంతర పంటగా పంట వేసుకోవచ్చు కానీ సింగిల్ క్రాప్ వేసుకోకుండా అంతర పంటగా సాగు చేసుకోవచ్చు అని కూడా రైతులకు వివరించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మొక్కజొన్న సాగు తగ్గించుకొని దాని బదులుగా ప్రత్యామ్నాయంగా కంది పంటను కానీ సోయ చిక్కుడు పంటలను కూడా మనం వేసుకోవాలని రైతులకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా రైతులు సుముఖత వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ఎర్రం కొమరయ్య అనే రైతు పొలంలో మంటలు వ్యాపించడంతో పొలంలో ఉన్న ఎడ్ల బండి పూర్తిగా కాలిపోగా అక్కడే ఉన్న లేగదూడకు గాయాలయ్యాయి.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో నియంత్రిత పద్ధతిలో ఆయా పంటల సాగుపై వ్యవసాయ అధికారి గణేష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోలం శ్యామ్ సుందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలు వేసినట్లయితే రైతు బంధు వర్తిస్తుందని, లేనట్టయితే రైతు బంధు రాదని అపోహలు వీడాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వమని, కేవలం కొనుగోలుకు అనుకూలంగా ఉండే పంటలను వేయాలని సూచించింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని వ్యాఖ్యానించారు. రైతులు పండించినాయి కానీ ఇప్పుడు నేను ఇప్పుడు మక్కల వస్తున్నాయి, మనం ట్రాక్టర్ పెట్టుకుంటే 2-3 రోజులు వెళ్తలేదు. వెయిటింగ్ ఛార్జ్ ఎవరు భరించాలా? ప్రాబ్లం ఉంది అన్ని దగ్గర ప్రాబ్లం ఉంది. ఇంకా మన దగ్గర ఇంకా అన్ని దగ్గరనే ఇప్పుడు ఆనకాలం ఇప్పుడు సోయలు కూడా తక్కువ తాగులాట. ఇప్పుడు మనకు 2000 బ్యాగులు 800 బ్యాగులు పంపించి తాగులాట పెట్టుడు తప్ప ఏం లేదు. 800 పెట్టాలంటే ఎట్లు కావాలా? ఒక 2 సంవత్సరాలు సార్ పత్తి పెట్టాలంటే ఎట్లు కావాలా? ఆడవాళ్ళు మనుషులు కావాలా? ఆడవాళ్ళకి 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసి బీడీలకు 10 రూపాయల కిలో అయితే వస్తాం. కరోనా రావడం వలన అమలు లేదు, ట్రాన్స్పోర్టింగ్ లేదు, ప్రతిసారి ప్రాబ్లం రాలేదు. మనం అయినా మనకున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చోటబెట్ల గ్రామంలో నూతన వ్యవసాయ పద్ధతిపై కౌన్సిలర్ పోదెండ్ల సత్యం యాదవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతు శ్రేయస్సే ప్రభుత్వ సంకల్పం పేరుతో వానాకాలంలో వ్యవసాయం నియంత్రిత పంటల సాగు విధానంపై రైతులకు వివరించారు. మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గ రైతుల క్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, చంద్రశేఖర్ ఆచారి, సింగిల్ విండో చైర్మన్ పెంబెట్టి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మీ సింగిల్ విండో డైరెక్టరు మిత్రుడు పరశురామ్ గౌడ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఏవో నాగరాజు గారికి, ఏఈఓ శ్రీకాంత్ గారికి, మాజీ సర్పంచ్ అయినటువంటి పెద్దలు చంద్రాయణ గారికి, మరో మాజీ సర్పంచ్ నరసింహ గారికి, సింగిల్ విండో సెక్రటరీ శ్రీనివాసులు గారికి, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడైనటువంటి కాదరభాష గారికి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మేము వచ్చామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చించినటువంటి రైతులందరూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చౌటవట్ల గ్రామ రైతులందరూ కూడా పేరు పేరున మొట్టమొదటిగా ధన్యవాదాలు. ఇవాళ పెద్దలు చంద్రశేఖరాచార్య గారు మాట్లాడుతూ చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రమాదం, కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఏపీలో మరో 50 మందికి కరోనా పాజిటివ్. గత 24 గంటల్లో 2841 చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య. ఏపీ హైకోర్టులో హాజరైన ఏపీ సీఎస్ నీలం సాహ్ని, కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని కోర్టు ధిక్కరణగా భావిస్తున్న న్యాయస్థానం. చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. బోర్బావిలో చిన్నారి మృతిపై స్పందించిన ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని కన్నీరు. నల్గొండ జిల్లాలో కంచెల్లో చిక్కుకున్న చిరుత, బయటకు తీసేందుకు యత్నించిన అధికారులపై దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.